నెల్లూరు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ కార్యాలయం వద్ద పరిస్థితి ఉధృతంగా మారింది. ఏబిఎన్ ప్రచురించిన కొత్త పలుకులు అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అట్టుడికిపోతోంది. దీనిలో భాగంగా మహిళా నేతలను కించపరిచే విధంగా ఏబిఎన్ ప్రస్తారాలో ఉన్నాయంటూ నెల్లూరు వుడ్ కాంప్లెక్స్ ఏబిఎన్ కార్యాలయం వద్ద హై టెన్షన్ ఏర్పడింది. భారీ ఎత్తున వైసీపీ మహిళలు ఏబిఎన్ కార్యాలయం ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏఎస్పీ దీక్ష అనేక సార్లు మహిళా నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. మహిళలు ఏబిఎన్ కార్యాలయం గేట్ లో దూసుకుపోయే ప్రయత్నం చేశారు. దీంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త పలుకు పేరిట అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏబిఎన్ ఛానల్కు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషయం కక్కడం అనేటువంటిది అలవాటు ఆనవాయితీ. దాని గురించి మేము ఎప్పుడు పట్టించుకోవడం లేదు. అసలు ఆ పేపర్ని లెక్క కూడా చేయడం లేదు. అసలు ఆ పేపర్ని చదవడం కూడా మానేశాం. చాలామంది కూడా ఆ పేపర్ని చదవడం మానేశారు. అయితే ఈరోజు ఎక్కడైతే అమరావతికి సంబంధించి కొంతమందిలో కొన్ని అనుమానాలు ఉన్నాయో, చంద్రబాబు నాయుడు కేవలం బంగారు బాతులాగా మార్చుకొని తన సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడు అని ప్రజలు భావిస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు గమనించిన తర్వాత ఒక గ్రోత్ కారిడార్ ఉండాలి. క్యాపిటల్ కారిడార్ కింద ఎప్పుడైతే మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఆ ప్రాంతాలకు సంబంధించి ఉన్నటువంటి మంగళగిరి అన్ని ప్రాంతాలను కలిపి అమరావతిని ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయకుండా, గతంలో కూడా మేము అమరావతికి వ్యతిరేకంలో వాళ్ళు ఏదో అమరావతికి వ్యతిరేకం అని చెప్పి రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఆయన అమరావతి మీద విజయయాత్రలు చేస్తే నెల్లూరు జిల్లాలో కూలికొచ్చినటువంటి జనం కూడా నిలబడకుండా వెళ్ళిపోయినటువంటి కనపడలేదు. కాబట్టి అమరావతి పట్ల రాష్ట్ర ప్రజలు ఎటువంటి స్పందన ఉందనేటువంటిది మొన్న చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పిలుపుకి జిల్లాల వ్యాప్తంగా, నియోజకవర్గాల వ్యాప్తంగా జరిగినటువంటి ఆ సంఘటనలు మనం చూసాం. ఆ జనం స్పందన కూడా మనం గమనించాం. కాబట్టి అమరావతి మీద ప్రజలకు శ్రద్ధ లేదో, ఆసక్తి లేదన్నది అర్థమైంది. మావిగన్ పేరు రాగానే చంద్రబాబు నాయుడు మావిడాకులాగా వణికిపోవడం మొదలుపెట్టాడు. దానిలో భాగంగా రాధాకృష్ణతో ఈ సబ్జెక్టు డైవర్ట్ చేయడానికి, మావిగన్కి సంబంధించి ప్రజల దృష్టి మరల్చడానికి ఏదో ఒక విధంగా బూతు పురాణం అందుకోని చెప్పి ఆయన ద్వారా బూతు పురాణాన్ని అందుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు నిజంగా అభ్యంతరకరం. ఆయన నిజంగా మనిషి అయితే, మనిషి జన్మ ఎత్తి రాధాకృష్ణ పుట్టి ఉంటే, మనిషి కడుపుకు అన్నమే తినేవాడైతే ఎక్కడైనా కూడా పెళ్ళాలని చెల్లెలతో పోల్చేటువంటి సంస్కృతి ఉండదు. కాబట్టి ఆ విధంగా మాట్లాడాడు, ఒక మహిళ చేత మాట్లాడించాడు అని అంటే ఈరోజు అంతకన్నా దౌర్భాగ్యం ఉండదు. కాబట్టి ఆ మహిళల పట్ల నిరసన వ్యక్తం చేస్తే చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ, షాడో చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి లోకేష్ కానీ ఖండించాల్సింది పోయి ఆయన మీదకి మీరు పోతారా, ఆయన దగ్గరికి పోతారా? ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్తారు? ఈరోజు నిరసన చేయడానికి వస్తే ఇక్కడ పోలీసులతో కనీసం ముందుకు వెళ్ళడానికి కుస్తీ పట్టాల్సి వచ్చింది. మా కార్యకర్తలకు సంబంధించి పాపం మహిళలను చూడకుండా వాళ్ళందరినీ బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించి తరలించేటువంటి ప్రయత్నం చేశారు. అడ్డుకున్నాం. కార్యకర్తలు ఈరోజు ప్రాణం పెట్టడానికి కూడా ఈరోజు సిద్ధపడ్డారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జగనన్న సైనికులు, జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు. కాబట్టి పోలీసు కాస్త వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ధర్నా చేయాల్సిందని అన్నాం. ధర్నాను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇది ఏబిఎన్ కార్యాలయమా, సిబిఎన్ కార్యాలయం కూడా తెలియనంతగా ఉన్నటువంటి మొత్తం ఐపీఎస్ అధికారుల దగ్గర నుంచి, డిఎస్పీల దగ్గర నుంచి ఉన్న మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీసు, మహిళా పోలీసు అందరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మా వీర మహిళలు ఈరోజు ధైర్యంగా ముందుకొచ్చి పోరాడారు. వాళ్ళ మనోభావాలు గాయపడ్డాయి, దెబ్బతిన్నాయి. కాబట్టి వాళ్ళు ఈరోజు ముందుకొచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి చెత్త పలుకులు రాధాకృష్ణ పలికితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీటుగా సమాధానం చెప్తాం. రాధాకృష్ణ మేము లెక్క చేయం, రాధాకృష్ణ మేము లెక్కలు వేసుకోం. మా మీద ఏమి రాసినా బాధపడం. కాకపోతే మా కుటుంబాల గురించి, మా భార్యల గురించి, మా కుటుంబ సభ్యుల గురించి వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినేటట్టుగా మాట్లాడాడు. కాబట్టి ప్రతి మహిళలో, సగటు మహిళలో ఈరోజు ఆ బాధ ఉంది. కాబట్టి దాని కొరకు ఈరోజు మాట్లాడడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పోరాటం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేనమేషాలు లెక్కించకుండా, పారదర్శకంగా, పక్షపాత వైఖరి లేకుండా తప్పు మాటలు మాట్లాడినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ మీద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. మహిళా లోకానికి రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారు. జర్నలిజం అని చెప్పి, జర్నలిస్టులు అని చెప్పి కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఎందుకంటే మన డెమోక్రసీలో 4వ స్తంభంగా ఉండేటువంటి జర్నలిజంలో ఇటువంటి విషం కక్కుతుండే జర్నలిస్టులు ఉన్నారని చాలా సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే మహిళలకి అవమానించే వ్యాఖ్యలు అనేవి జర్నలిస్టులకు ఎవరు హక్కు ఇచ్చారంటే, రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు రెస్పెక్ట్ ప్రతి మహిళ హక్కు, ప్రతి పౌరుడి హక్కు. అట్లాంటిది ఆడవాళ్ళని అవమానించేటువంటి వ్యాఖ్యలు, తల్లిని చెల్లిని బాంధవ్యాన్ని అవమానించేటువంటి వ్యాఖ్యలు చేస్తే ఈరోజు టీడీపీ నాయకులు వాళ్ళు సమర్థిస్తున్నారు ఏబిఎన్ రాధాకృష్ణని, దానికి సంబంధించి కూటమి పెద్దలు సమర్థిస్తున్నారు. ఒక మహిళ హోంమంత్రి ఆమె కూడా ఫోన్ చేసి ఏమన్నారు అని అంటే, ఏమన్నారు మీకు అర్థం కాలేదా, మీకు తెలియట్లేదా?
ఇంత ఘోరమైన వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యల్ని కూడా వెనకేసుకొని వచ్చి ఆయన్ని కరెక్ట్ అనేటువంటి ప్రభుత్వము పోలీసులు ఉన్నారంటే ఇంకేం మాట్లాడగలం. కాబట్టి చేసింది ఎంత హేయమైన పనో మీకు తెలుసు, చెయ్యకూడని పని. సరే మీకు డైవర్షన్ కావాలి, మీరు మావిగారి నుంచి పక్కకి వెళ్ళాలంటే వేరే ఏదైనా మాట్లాడొచ్చు కదా. ఇంత ఘోరంగా ఇంత దిగజారిపోయి రాజకీయాలు కూడా చెయ్యాలా? ఏమి ఈ రకంగా రాజకీయాల్లో దిగజారుడు రాజకీయాలు మొదలయ్యాక మహిళలం బయటకు వచ్చి మేము ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితిని కల్పించింది మీరు కదా. లేకపోతే మేము ఎందుకు వచ్చాం ఈరోజు? ఈ ఉద్యమం అనేది మహిళలం ఇంకా కూడా కొనసాగుతాం, ఇంకా కూడా ఉద్రిక్తత చేస్తాం. ఈరోజు వెంటనే రాధాకృష్ణ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని వెంటనే క్షమాపణ చెప్పాలి మహిళలందరికీ కూడా. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల్లో మహిళలందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. దీని మీద సరైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. మేము అదే డిమాండ్ చేసేది. ఈరోజు రాష్ట్రంలో అత్యంత భయంకరంగా కూటమి ప్రభుత్వం పాలిస్తూ ఉంది. దుశ్శాసన, దుర్యోధన, కీచక పాలన జరుగుతుంది. వాళ్ళ ముగ్గురు ఒక మిక్సీలో వేస్తే ఎంత అరాచకంగా ఉంటుందో ఆ పాలన ఈరోజు అంత అరాచకమైన పాలన చేస్తుంది. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఎంత నీచానికి ఒడిగట్టారు అనంటే తల్లికి చెల్లికి తేడా తెలియకుండా మాట్లాడతారా? మీ ఇళ్లలో ప్రతి ఒక్క సిబిఎన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళల్లో ప్రతి ఒక్కరి ఇళ్లలో తల్లి ఉంది, చెల్లి ఉంది, భార్య ఉంది. మీరు మీ ఇళ్లలో వాళ్ళకు కూడా మీరు మాట్లాడిన మాటలు వర్తిస్తాయి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకు పిఠాపురం పీఠాధిపతి గారు అసలు ప్రశ్నించడం లేదు? ఆయన అక్కడ కూర్చొని పీఠాధిపత్యాన్ని చేసుకుంటున్నారు. కానీ ఆయనకి మహిళలకి ఆ రోజు మహిళలకు ఎవరైనా ఇబ్బంది జరిగితే మేము తోలు తీస్తాం అని చెప్పి పబ్లిక్ ప్రోగ్రామ్ మీటింగ్స్లో చెప్పి మహిళల చేత ఓట్లు వేయించుకొని గెలిచి ఈరోజు పార్టీలోకి వచ్చి ఈరోజు మహిళలకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా దాదాపు 200 దారుణాలు మహిళల మీద జరిగాయి, అఘాయిత్యాలు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి. రోజుకొకటి, నిమిషానికి 4, రోజుకు 60 అత్యాచారాలు జరుగుతూ ఉంటే మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు? పైగా ఇట్లాంటి వాళ్ళని, రాధాకృష్ణ లాంటి వాళ్ళని నీచంగా వ్యాఖ్యానించే వాళ్ళని ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు? దయచేసి ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ఆ పార్టీ అసలు మీడియాని మూసేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.